వాళ్ళందరూ లేకపోతే మేము లేము. మీ అందరికీ థ్యాంక్ యూ. అంటే బేసిక్గా అండి ఇక్కడ మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇప్పుడు అధికారంలో ఉన్నారనుకోండి, అది అక్రమార్జనో సక్రమార్జనో వాళ్ళకి ఆదాయం ఉంటుంది, వాళ్ళు ఇట్లాంటి క్యాంటీన్లు నడిపిన అర్థం ఉంది. మీరు ఇప్పుడు అధికారంలో లేరు, ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. స్టోర్స్ అండి, ఇదంతా మీకు బడ్డెన్ కదా, చాలా అమౌంట్ దీనికి ఎంత ఫండింగ్ తీసుకురావద్దా? ఒక విషయం, మా నాయకులు వాళ్ళు చెప్పిన థింగ్, ప్రజలకి ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న మనం సేవ చేయాలి. ఈ సేవ చేసే కార్యక్రమంలో మా నాయకులను ఆదర్శం చూడండి. మీరు రామారావు గారు కుటుంబం కానీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కానీ మీరు చూస్తే ఇవాళ క్యాన్సర్ బాధితులకి ఎంతమందికి అక్కడ బసవతారకం ట్రస్ట్ ద్వారా ఎంతో ఖరీదైన వైద్యాన్ని అతి తక్కువలో, లేకపోతే అసలు చేయలేని వాళ్ళకి చేస్తున్నారు. ఎన్నో బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో. అంతేకాకుండా మీరు భువనేశ్వర్ గారిని చూస్తే ఎన్ని స్కూల్స్ అండి ఎన్టీఆర్ ట్రస్ట్ మీద. ఎక్కడ ప్రకృతి విపత్తు వచ్చినా కూడా ఆవిడ ముందుండి నేనున్నాను అని ఆవిడ వెళ్ళి అక్కడ ఆ రోజు ఆదుకుంటమే కాకుండా రోజు స్కూల్స్లో కానీ, మీరు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ కానీ, ఇటువంటివన్నీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా దొరుకుతుంది. ఏ రాజకీయ పార్టీకి అంత సిస్టమ్ లేదు. అటువంటి సిస్టమ్ ఉన్న పార్టీ, ఆ నాయకుల ఆదర్శమే మేము. సరే, మేము మాకు తోచిన విధంగా పార్టీ అధికారం వచ్చేదాకా మనం సంపాదించుకున్న దాంట్లో ఎంతో కొంత ఖర్చు చేద్దాం అనుకున్నాం, చేసాం. కాబట్టి మాకు మా పార్టీ అధికారంలోకి వచ్చేదాకా ఈ అన్నా క్యాంటీన్లు, అంతేకాకుండా మెడికల్ క్యాంపులు, ఇటువంటివన్నీ చేస్తున్నాం. మీరు ఇంకోటి కూడా జరిగింది, మొన్న ఈ ప్రాంతంలో కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నారు. మీరు ఏ కొండూరు మండలంలో చూస్తే కిడ్నీ బాధితులు చాలామంది ఉన్నారు. వాటర్లో సిలికాన్ కంటెంట్ వల్ల కిడ్నీ బాధితులు ఎక్కువ మంది ఉన్నారు. వారికి కూడా మేము మొత్తం ఐడెంటిఫై చేసాం. 368 మంది వచ్చారు. డయాలసిస్ పేషెంట్లు 45,000 మంది వచ్చారు. డయాలసిస్ పేషెంట్లకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అట్లాగే కిడ్నీ బాధితులకి 3 నెలలకు సరిపడా మందులు, పౌష్టికాహారం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఎస్టీలు, ట్రైబ్స్, వాళ్ళకి పాపం భాష కూడా సరిగ్గా రాదు. అటువంటి అంటే చాలామంది ఇటువంటి సేవా కార్యక్రమాలన్నీ చేసుకుంటా ప్రజాసేవలో మేము వెళ్తున్నాం. ఓకే అండి, ఇదంతా మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేశారన్నది పాలిటిక్స్ ఇప్పటివరకు డిస్కస్ చేసి ఒకసారి మీ పర్సనల్ వ్యవహారాన్ని, సేవా కార్యక్రమాలే ఒకసారి మీ పర్సనల్ వ్యవహారానికి వద్దాం. బేసిక్గా ఇప్పుడు మీ మీద మీ అన్నయ్య, తోడబుట్టిన అన్నయ్య, లేకపోతే వైసీపీ నాయకులు, లేకపోతే మీ పార్టీలో ఉన్న కొంతమంది మీ మీద చేస్తున్న ప్రధానమైన విమర్శ సొంత అన్నను వెన్నుపోటు పొడిచారు అని, దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? వెన్నుపోట దేనికి వెన్నుపోటు అండి? అంటే సేవా కార్యక్రమం చేయొద్దనడానికి ఆయన ఉన్నా అంటే నేను ఏమన్నా పార్టీ మీటింగ్లోకి వెళ్ళాను, ఆయన తిట్టాడు, నేను ఈ రోజు కూడా మా అన్నను విమర్శించింది లేదు. రెండోది, నేను సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాను. సేవా కార్యక్రమాలు ఏంటి? తెలుగుదేశం పార్టీతో కలిసి చేసుకుంటూ వెళ్తున్నా. దాన్ని వెన్నుపోటు ఎట్లా అంటారు? నేను ఆయన కోసం చాలా త్యాగాలు చేశాను, ఏ రోజు బయటికి పెట్టలేదు. ఎందుకంటే కుటుంబ వ్యవహారం పబ్లిక్లోకి రాకూడదని అనుకున్నాను. నా సేవా కార్యక్రమాలు నేను చేసుకుంటూ వెళ్తున్నా. అంతేగాని నేను ఎవరో లేడీస్ మీద కేసులు పెట్టలా, మా కుటుంబ వ్యవహారాలను నేనైతే ఈరోజు రోడ్డుకు తీసుకురాలా. ఆయన తీసుకొచ్చి దారుణంగా ఇంట్లో కూర్చున్న ఆడవారి మీద కూడా కేసులు పెట్టారు. నేను వెన్నుపోటు పొడిచినట్ట ఆయన వెన్నుపోటు పొడి. వ్యాపారంలో కూడా గత 20 సంవత్సరాల నుంచి ఆయన వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు. అయినా నేను ఏ రోజు చెప్పుకోలేదు. నా మానాన్ని నేను వెళ్ళాను. ఆయనకి ఎప్పుడు అవసరం ఉన్నా 2014లో కానీ 2009లో ఆయన చిరంజీవి పార్టీలో చేరినప్పుడు కూడా వ్యక్తిగతంగా పార్టీలో నేను చేరలేకపోయినా వ్యక్తిగతంగా ఆయనకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే యాజ్ అ వ్యక్తి కింద చేయాలి, కుటుంబంలో వ్యక్తి కింద చేశాను. కానీ కొన్ని రోజుల్లోనే చిరంజీవి గారిని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశంలోకి వచ్చారు. సరే, తెలుగుదేశం మంచి పార్టీలోకి వచ్చారు, మేమందరం కోరుకునే పార్టీ, మా కుటుంబం మొదటి నుంచి ఉన్న పార్టీ అని చెప్పి మేమందరం ఆదరించాం. 2014లో కూడా మా మధ్య విభేదాలు ఉన్నా అన్నిటినీ మర్చిపోయి ఆయన గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తి. ఆయన ఎంత కష్టపడో ఆయనకు డబల్గా నేను బ్యాక్ ఎండ్లో కష్టపడిన వ్యక్తి. ఇక్కడ విజయవాడ ప్రజలందరికీ అది తెలుసు. కానీ మళ్ళీ 2014 అధికారంలోకి రాగానే నేను ఏ రోజు కూడా ఆయన షాడోలో ఏ రోజు లేను. ఎక్కడ కూడా మీరు కాదు కదా, విజయవాడ ప్రాంత ప్రజలు కూడా తెలుసు. 19లో మళ్ళీ అధికారం పోయినాక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అవసరం, ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఉందని తెలిసి అటువంటి వ్యక్తికి నా చిరు సహాయం చేద్దామనే కోరికతో నేను సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాను. ఏ రోజన్నా ఈ సేవా కార్యక్రమాలు చేసిన విషయంలో నేను ఎవరిని విమర్శించలేదు. కాకపోతే అందరినీ కలుపుకుంటా. అంటే ఆయనకి నాకు చాలా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి కాబట్టి ఆయన కలుపుకోకపోవచ్చు. కానీ తెలుగుదేశంలో ప్రతి ఒక్క నాయకుడికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చి నేను కలుపుకుంటా వెళ్ళి నా సేవా కార్యక్రమాలు తెలుగుదేశానికి ఉపయోగపడేలాగా, అక్కడ ఉన్న అభ్యర్థులకు ఉపయోగపడేలాగా, అక్కడ ఉన్న గ్రామ కమిటీలకు ఉపయోగపడేలాగా నేను చేసుకుంటూ వెళ్ళాను. అందులో వెన్నుపోటు ఏముంది? దీన్ని వెన్నుపోటు అంటారు. ఆయన సక్రమంగా ఉండుంటే తెలుగుదేశం టికెట్ ఆయనకే ఉండేది. ఆయనకు చేతులు అరా చెడగొట్టుకుని వెన్నుపోటు అని ఆయన నన్ను వ్యాపారంలో వెన్నుపోటు పొడిచాడు, చిరంజీవి గారిని వెన్నుపోటు పొడిచాడు. 2 సార్లు ఎంపీ పదవి ఇచ్చి ఆయన అత్యున్నత స్థాయిలో తీసుకెళ్ళి మా కుటుంబాన్ని ఎక్కడో పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని ఆయన వెన్నుపోటు పొడిచి ఇంకా 2 నెలల ఎలక్షన్ ఉండగా ఆయన సరిగ్గా ప్రజల్లో ఉండలేక
చంద్రబాబు నాయుడు గారు విజయవాడకి అది చేయలేదు ఇది చేయలేదు, మరి ఎందుకు 2014 నుంచి 19 వరకు నువ్వే ఎంపీవి చేయకపోతే అప్పుడే రెండోసారి సీట్ తీసుకోకూడదు కదా? పోనీ ఇవాళ వరకు ఎందుకు విమర్శించలేదు? నువ్వే జగన్ని చండాలంగా మాట్లాడావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. ఇవాళ ఏంటంటే ఇది ఒక ఓసరవెల్లి రాజకీయాలు చేయొద్దని మా సోదరుడికి మీ ద్వారా హితవు చేస్తాను. అంటే బేసిక్గా ఆయన రీసెంట్గా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు ఇది పాడిందే పాట మళ్ళీ మీరు చెప్పున్నారు, మళ్ళీ అడుగుతున్నాను. పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు మీ మీద పర్టికులర్గా చేసిన విమర్శ నా తమ్ముడిని తీసుకొచ్చి నా మీదే ప్రయోగించారు. అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ నా పక్కనున్న నా అనుచర గణాన్ని మొత్తం కూడా నా తమ్ముడు లాక్కు వెళ్ళిపోయాడు. నాకు పేర్లాలుగా ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి నన్ను దెబ్బకొట్టే ప్రయత్నం చేశాడు కాబట్టి నేను పార్టీ నుంచి బయటకు వెళ్ళాను. అంటే మీ వల్లే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు, మిమ్మల్ని వాళ్ళు ప్రయోగించారు అని కదా ఆయన చేసినారు. ఏమంటే 2014 నుంచి 19 దాకా 14 ఎలక్షన్లు ఉన్నా, ఏ రోజు నేను లేను, నీ చేతిలోనే పార్టీ ఉంది. 2019లో కూడా నువ్వు ఎంపీ కింద గెలిచావు. 2019 కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది. ఆ రోజు శ్వేత నామినేషన్ వేసినప్పుడు నేను దగ్గర ఉండి శ్వేత వెంబటం ఉండి వాళ్ళ నామినేషన్ వేయించి నేను పార్టీ కోసం తిరిగి మళ్ళీ శ్వేత ఎలక్షన్ టైంలో తిరుగుదాం అనుకున్నా, ఆయన రావద్దు అన్నట్టు నేను వెళ్ళిపోయాను హైదరాబాద్. నేను వెళ్ళిపోతే నువ్వు అసమర్థుడు అయితే పార్టీ నా దగ్గరికి వస్తుంది, నువ్వు సమర్థుడు అయితే పార్టీ నా దగ్గరికి ఎందుకు వస్తుంది? నువ్వు అసమర్థుడివి, నువ్వు ఎవరిని గిట్టుబాటు అవ్వవు. మన కార్పొరేషన్ ఎలక్షన్లో అందరూ శత్రువులే, ఒక్క ఇన్ఛార్జితో నీకు పడదు, ఒక్కరిని గౌరవించరు. ముఖ్యంగా మీరు చూస్తే సరే ఇన్ఛార్జీలను గౌరవించకపోతే సామాన్య వ్యక్తులను గౌరవించడు. మీరు మధ్య చూస్తే నందిగామ జగ్గపేట పర్యటనలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే ఆఖరికి చిన్న జర్నలిస్టులు, పాపం నందిగామలోను స్ట్రింగర్లు కానీ జర్నలిస్టులు కానీ ఎంత జీతం ఉంటుందో మీకు తెలియదు. నిజంగా వాళ్ళు చాలా నిరుపేదలు. అటువంటి వారిని కూడా నువ్వు బిర్యానీలు కమ్ముడు పోతాడంటావు. నీ వ్యక్తిత్వం చిన్న వారిని గౌరవించడం నేర్చుకో, నీ వ్యక్తిత్వం అక్కడే అర్థమవుతుంది. అంటే నువ్వు ఎప్పుడు మీ అమ్మాయి శ్వేత చేసిన కామెంట్ ఒకటి ఉందండి,